ఒక అందమైన అడవిలో సూర్యోదయం బంగారంలా మెరిసే చోట ఒక చిన్న తాబేలు నదీ తీరం పక్కన ఆనందంగా జీవించేది. పూల పరిమళాలతో నిండిన ఆ అడవిలో తాబేలు నది ముట్టంతా నెమ్మదిగా నడుస్తూ ప్రతి అడుగులో కొత్త అందాన్ని స్తుది ఆస్వాదించేది. ఆ సమయంలో ఒక చిన్న పొద కదిలింది. అందులోంచి పచ్చని కళ్ళతో ఎర్రని రొమ్ముతో ఒక చిలిపి నక్క తొంగి చూసింది. నక్క చూపు ఒక్కసారిగా మారిపోయింది. చిన్న తాబేలు ఒంటరిగా ఉంది. ఇవాళ నా భోజనం ఇదే అని అనుకుంది చిన్న నక్క. అపాయం దగ్గర పడుతుందని తెలియక తాబేలు అజాగ్రత్తగా ముందుకు సాగుతూనే ఉంది. తాబేలుపై పంజా పెట్టి చెక్ చేయడం మొదలుపెట్టింది. తాబేలు అయితే భయంతో ఊపిరి బిగబట్టి కదలలేకపోయింది. నక్కబావా, నన్ను ఫింటే నీకే నష్టం. నేను నీటించి బయటికి రాగానే నా శరీరం రాతి కంటే గట్టిగా అయిపోయింది. ఇప్పుడంటే నువ్వు కొరికినా నీ పళ్ళే విరిగిపోతాయి అని ధైర్యంగా చెప్పింది. నక్క ఆశ్చర్యంతో వెనక్కి తగ్గింది. అప్పుడు తాబేలు చిరునవ్వుతో నన్నెందుకు తింటావు? మనిద్దరం స్నేహితులమవుదాం అంది. నక్క క్షణం నిశ్శబ్దంగా చూసి నిజమే, నీలాంటి తెలివైన స్నేహితురాల్ని తినడం కంటే స్నేహం చేయడం ఎంతో మంచిది అంది. ఇద్దరూ కలిసి అడవంతా ఆడుతూ పాడుతూ తిరిగారు. నీటిలో చిందులేస్తూ, పూల మధ్య నవ్వులు పంచుకుంటూ అడవిలో అందరికీ మంచి ఉదాహరణ అయ్యారు. ఒకరోజు తాబేలు, నక్క కలిసి నడుస్తుండగా ముందు ఓ జాలి ఊగుతోంది. అందులో ఒక చిన్న కుందేలు భయంతో అల్లాడుతూ కనిపించింది. నక్కకు, తాబేలుకు కలిసి తాడులాగి జాలి దించేశారు. మరెవ్వరూ చిక్కుకోకూడదని వాళ్ళు ఆ జాలిని దూరంగా పారేశారు. ఒకరోజు భారీ వర్షం కురవడంతో కుందేలు చిన్న ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. తాబేలు నీటిలో తేలి ఆడుతుండగా నక్క దిగులుగా ఏం చేద్దాం, కుందేలుకు కొత్త ఇల్లు కావాలి అని బాధపడింది. వర్షం తగ్గగానే ముగ్గురు స్నేహితులు కలిసి కుందేలుకి కొత్త ఇల్లు కట్టడం ప్రారంభించారు. తాబేలు కట్టెలు తెచ్చింది నక్క, వాటిని అమర్చింది కుందేలు. పక్క నుండి సహాయం చేసింది. ప్రేమతో కష్టంతో నిర్మించిన ఆ చిన్న ఇల్లు ముగ్గురు స్నేహానికి గుర్తుగా మారింది.